యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, నీ స్తుతులు నాయన. అయ్యా నా పాపం నుండి ఎన్నికైన దౌర్భాగ్యం ప్రభువా, పాపంలో ప్రధాన పాపం నన్ను ప్రభువా ఇట్లనైనా పరిశుద్ధ సహవాసంలో చేర్చి నాయన నాకు ఇచ్చిన అవకాశం నీకు వందనాలు ఇస్తున్నాను నాయన. నేను ఏమైనాను నీవు మీ కృపవలై ఉన్నాను ప్రభా. దయచేసి నా ఆత్మీయ లోతులో నడిపించండి, మా అందరితో మాట్లాడండి. మనోహరయ్య గారి ద్వారా నాయన, అమ్మగారి ద్వారా మాకు ఇస్తున్న ఈ కోటాలు, ఈ హెచ్చరికలు, ఈ దిద్దుబాట్లు కొరకు నీకు వందనాలు. ఈ పాత సంవత్సరంలోనే మీ కుటుంబం మాకు దయచేయండి నాయన. ఈ కోటాల్లో మాకు ఉద్యోగం విడుదల చేయడం దయచేయండి. మీ సేవలందరూ వందనాలు ఇస్తున్నాం. దయచేసి ఈ కొంచెం సమయం మాత్రం మీరు మాట్లాడుతున్నాయి. పాటల్లో చూపించారు, పాటల్లో ఉద్యోగం ఇచ్చినారు. నీకు వందనాలు. మీరు చేసిన ప్రతి కార్యం నుంచి దేవుని స్థితులు మా ప్రార్థన ఆలోచించండి. యేసు నామములో నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇలా దేవుని వాక్యం తీసుకున్నాను. దేవుని వాక్యం కొంచెం చెప్తా, సాక్షి కూడా చెప్తాను. 15 నిమిషాల్లో ముగించుకున్నాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకంలో పడి ఉండి నిరీక్షణ గలవారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇద్దరు దేవుడు మనకు చెప్తున్నానంటే, బంధకంలో పడి నిరీక్షణ గలవారా అంటే ఎంతో మంది ఈ దినాల్లో బంధకాల్లో ఉంటున్నారు, కానీ బంధకాల్లో ఉన్నట్టు వాళ్ళు గ్రహించట్లేదు. అందువల్ల దేవుడు ఏం చెప్తున్నాడు, నిరీక్షణ పోగొట్టుకోవద్దు, దేవుని కోటని ఈ కోటని, చర్చిని, దేవుని సంతిని మరలా ప్రవేశించండి రెండింతలుగా. దేవుడు మనకు మేలు చేసే దేవుడు అండి. యేసు ప్రభువారు మేలు చేసే దేవుడు. రెండింతలుగా మీకు మేలు చేస్తానండి. ఈ రోజు నేడు ఇప్పుడే నేను మీకు తెలియజేస్తున్నాను. పిల్లరా, దేవుని వైపు తిరిగితే దేవుడు రెండింతల మేలు చేస్తాడంట. అందువల్ల దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన అందుకనే ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధాన అధిపతి అని దేవుడు చెప్పినాడు. లెక్కలేని అద్భుతాలు చేస్తానంటున్నారు. ఆయన మహా ఆశ్చర్యకారం చేయవాడు, ఆయన కృప నిరంతరం అని ప్రభు సెలవిస్తున్నారు. అందువల్ల పిల్లరా, దేవుని వైపు తిరిగితే దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడండి. ఎవరు చేయని కార్యాలు, ఎన్నడూ ఊహించని కార్యాలు, అసలు నా పట్ల ఈ సాధ్యం అనుకుంటున్నారేమో కానీ సాధ్యపరుస్తారు, సాధ్యపరిచి చూపిస్తాడు. పిల్లరా, ఇర్మియా గ్రంథము చూద్దామండి. 1వ అధ్యాయంలో దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఎట్లా సాధ్యపరుస్తున్నారంటే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరుగుతిని, నీవు గర్భం నుండి బయటపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జన్మ ప్రవక్తగా నేను నియమించింది. చాలండి పిల్లరా, మా తల్లిదండ్రులకి మన ఎన్నో బంధకాల్లో ఉన్నారు, నిరీక్షణ లేదు, పేదవాళ్ళు, ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ అటువంటి సమయంలో పిల్లలు లేరు. చూడండి, పిల్లలు లేకపోతే ఈ రోజులో 1 సంవత్సరం మ్యారేజ్ అయిన వెంటనే పిల్లలు లేకపోతే ఏందమ్మా ఇంకా కాలం లేదా, పలానా డాక్టర్ చూపించుకోండి అని చెప్తా ఉంటారు. అలా 4 సంవత్సరాలు మా తల్లిదండ్రులకు పిల్లలు లేరు. ఆ సమయంలో అందరూ గొడ్రాలు అంటున్నారంట. పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. ఎవరో చెప్పారంట, అన్ని చేసి చూసారు. ప్రార్థన కరండి, యేసు ప్రభువు వారు గొప్ప కార్యం చేస్తారంటే, ఆ రోజుల్లో మరి దివిసీమ తుఫాను కృష్ణా జిల్లాలో 76లో ఆ సమయంలో మా అమ్మగారు ప్రార్థనకి వెళ్ళారంట. వెళ్ళి, గొప్ప దేవుడా యేసయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయితే నాకు మగబిడ్డనివ్వండి, నా నిందని, నా అవమానం తొలగించండి, నేను నమ్ముకుంటాను, ఆ బిడ్డను నీకే ఇస్తాను, చర్చిలో పెట్టేస్తాను అని ఏదో ఆ విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు పిల్లలు నేను పుట్టడం జరిగిందండి. పుట్టిన తర్వాత కూడా మా తాతయ్య పేరు కోటూరు సత్యనారాయణ, ఆ పేరు పెట్టాలని బలవంతం చేస్తారంట. మా అమ్మగారు చెప్పారంట, లేదండి ప్రార్థన తీసుకెళ్తాను, ఆ పాస్టర్ గారు ఏ పేరు పెడితే ఆ పేరే, ఆ పేరు రాజభూషణం అని నా పేరు పెట్టారు. ఎస్ఐ గ్రంథం ఉంటుంది, రాజభూషణం పేరు పెట్టారు. పిల్లల తర్వాత పాప పుట్టింది మా తల్లిదండ్రులకి. ఆ పాప కూడా ఎప్పుడైతే దేవుని కార్యం చూసేసి ఇంకా ఆగిపోయినారు, ప్రార్థన ఆగిపోయినారు, మళ్ళీ విగ్రహాలను స్టార్ట్ చేసినారు. విగ్రహాలను స్టార్ట్ చేసిన తర్వాత ఆ పాప పుట్టిందే కానీ పాప చనిపోయింది. తర్వాత అభాషణ అయిపోయింది అంటే ఏమీ లేదు, ఇంకా అందరితో
దేవుడు దృష్టిగా పెట్టినాడు. ప్రియులారా, దేవుని కార్యాలు చూసి కూడా దేవుని దగ్గర రావట్లేదు మా తల్లిదండ్రులు. తర్వాత నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఈ యొక్క 88వ సంవత్సరంలో ఆయన దానియేలు జీవితాల ప్రవాహం అని మన ఫెలోషిప్లో బుక్ అమ్ముతారు, దానియేలు గారు పుస్తకం. ఆ పుస్తకం ద్వారా, బుక్ ద్వారా ఈ సహవాసం దేవుడు నడిపించినాడంటే గొప్ప దేవుడు మన దేవుడు. పిల్లరా, ఎక్కడో బూడిదిగా లేకపోతే మట్టిగా అవ్వాల్సిన వాడిని నేను దేవుని కృప నన్ను వెంటాడుతూ ఉంది. నేను ఏమైనాను? దేవుని కృప ఉన్నాను. ఈ సహవాసం వలన, దేవుడు యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తం వలన, దేవుని ఏర్పాటులో నేను ఉన్నాను కాబట్టి ఇట్లా దేవుడు నడిపించినాడు. పిల్లరా, అట్లా దేవుడు నాతో దర్శిస్తూ ఉన్నాడు. సండే స్కూల్ పిల్లలు ఇట్లా పడారు కదండి. ఆ వయసు నుంచి, చాలా చిన్న వయసు నుంచి ప్రార్థన చేయడం, పరిచయం చేయడం. అందులో పిల్లలు మన పిల్లలకి పరిచయం చేయడం నేర్పించాలి. పరిచయం చేసేవాడిని ఎవరు నాకు చెప్పలేదు. ముందుగానే చర్చికి వెళ్ళిపోయి ఆ పట్టాలను వేసేవాడిని, తుడిచేవాడిని, అన్ని చేసేవాడిని. పిల్లల పరిచయం ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు, నా పాపాలు చూపించినాడు, నా హృదయం తెచ్చినాడు. అండి, నా హృదయం చాలా కఠినమైంది. ఆ కఠినమైన హృదయాన్ని దేవుడు చూపించినాడు. ఒకసారి మా అమ్మగారికి దేవుడు చూపిస్తున్నాడంట. ఆ శివుడు చూడండి, ఆ హిందువులు అనుకుంటారు ఏమి దేవతలని, ఏమి కాదు, శివుడు నన్ను ఎత్తుకుపోతున్నాడంట. అంటే తరతరాలు వస్తున్న పాపాలు, శాపాలు నన్ను వెంబడిస్తూ ఉన్నాయి. కానీ ఆ యొక్క చీకటి నుంచి, ఆ యొక్క అపవిత్రత నుంచి, శాపాలు, పాపాలు, మరణాలు, వ్యాధులు అన్నింటినీ చూడిపించి ఈ గొప్ప సహవాసంలోకి లేదా ఈ గొప్ప ప్రత్యక్షతలోకి దేవుడు తీసుకొచ్చాడండి. తర్వాత దేవుడు నన్ను కడిగినాడు, నాతో మాట్లాడినాడు, నా పాపాలు చూపించినాడండి. నేను ఎంత ఘోరపాపినో, ఎంత చెడ్డవాడినో, నా హృదయం ఎంత కఠినమైందో చూపిస్తా ఉన్నాడు. అప్పుడు నా పాపాలన్నీ మనుషులతో, దేవుడితో నేను సరి చేసుకున్నాను. పిల్లరా, దేవుడు మాట్లాడినప్పుడు నాకు ఎంతో సంతోషం వచ్చిందండి. నేను ఎన్నో సినిమాలు చూసేవాడిని, సంతోషం కోసం ఎంతో చేసేవాడిని, ఎక్కడ సంతోషం దొరకలేదు. కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు నాకు సంతోషం ఇచ్చినాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనా పదం విధించును, ఇదిగో క్రొత్తవైన సమస్తమును చూడండి, దేవుడు నూతనంగా చేశాడు నన్ను. తర్వాత ఆ సమాధాన పరిచయం నాకు అనుసరించాడండి. మీరు ఎంత గొప్ప దేవుడు అండి. నేను బాలుడు కదా, నాకేమి తెలియదు అనుకుంటే దేవుడు చెప్పినాడు, నేను ప్రవక్తగా నియమించాను, నేను వాడుకుంటానని చెప్పినాడు. పిల్లల మా యొక్క తల్లిదండ్రుల యొక్క, మా నాన్నగారి యొక్క అనంతం 6 అన్నదమ్ములు, 4 అబ్బా చెల్లెలు, 10 మంది సంతానంలో దేవుడు ఎవరిని పట్టుకోలేదండి, దేవుడు మమ్మల్నే పట్టుకున్నాడు. ఒకసారి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, ఏ శరీరయు దేవుని ఎదుట అసహ్యమున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూడండి, మా జీవితం అంతా దేవుడు చెప్పేస్తున్నాడు, అయ్యా మీరు వెర్రివాళ్లే, బలహీనులే, ఎన్నికలేని వారే, నీచులే, తృణీకరింపబడిన వారే, అయినా మమ్మల్ని ఏర్పరచుకున్నాను. పిల్లరా, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క మంచితనం ఎంత గొప్పదండి. అటువంటి సమయంలో మరి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంకా మా అమ్మగారు మానవంశ పొందారు. మా అమ్మమ్మ గారు ఇప్పుడు 93 సంవత్సరాలు అంటే ఇంకా బతికే ఉన్నారు. ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుడు నన్ను కాపాడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో మా నాన్నగారు మరి కొన్ని సంవత్సరాల క్రితం రక్షణ లేదు. మరి దేవుడు నన్ను బైబిల్ కాలేజీ చూపించినాడు, వెళ్ళాను. ప్రార్థన చేస్తా ఉంటే మా నాన్నగారి జీవితం అంతా దేవుడు చూపిస్తున్నాడు. మీరా గడిచిన ఉండి ప్రార్థన చేస్తా ఉంటే మా నాన్న ఎలా జీవిస్తున్నాడు, పరిశుద్ధంగా జీవించట్లేదు, అపవిత్రంగా జీవిస్తున్నాడు, హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అంత దేవుడు పిక్చర్ లా దేవుడు చూపిస్తున్నాడు. సేవ చేసిన తర్వాత దేవుడు మా కుటుంబాన్ని కట్టినాడండి. తర్వాత మా నాన్నగారు చెప్పేవాడు, పర్లోకం ఎక్కడ ఉంది, నరకం ఎక్కడ ఉంది, ఉంటే దేవుడు చూపించమను అనేవాడు. నేను ఒక సేవకుడు వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఒక రాత్రి నరకాన్ని దేవుడు చూపించాడు మా నాన్నగారికి.
చూపించిన తర్వాత తెల్లవారు లేచిన తర్వాత అయ్యో నేను ఘోర పాపిని, నేను సినిమాలు చూడను, వ్యర్థంగా అభ్యర్థులను జీవించను అన్ని విడిచిపెట్టినాడు. మారుమూసి పెట్టినాడు. పిల్లలు 73 సంవత్సరాలు రోజుతో ఒకటి వచ్చి ప్రార్థనకి తీసుకెళ్తారండి, సాక్ష్యం చెప్పడానికి, పాటలు పాడటానికి. పిల్లల దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు గొప్ప ఉంటాయండి. ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మల్ని కూర్చిన ఉద్దేశ సంగతిని ఎరుగుదును, రాబో కాలంలో మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలో కానీ హానికరం కావు. ఇదే యెహోవాకు. మా తండ్రి గారి నుంచి నేను పడిన బాధ అంతా కాదు. కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు, జల్సాలు తిరిగి చేసేవాడు. ఆ దినాల్లో చిన్నప్పుడు అయితే బ్రాకెట్ ఆట అనేది ఆట ఆడేవాడు. అసలు కుటుంబాన్ని లెక్క చేసేవాడు కాదు. అటువంటి ఆయన్ని సైతము దేవుడు మార్చేశాడండి. ఆ కన్నీటి ప్రార్థన, దేవుడి యొక్క కృప అనేది ఆయన వెంటాడింది. అప్పుడు అనేక మంది సాక్షిగా ఉన్నాడు. అందువల్ల మన పట్ల దేవునికి ఉద్దేశాలు చాలా గొప్పవి, చాలా గొప్పవి. తర్వాత మా బంధువుల గురించి ప్రార్థన చేస్తా ఉంటే వాళ్ళు కూడా దేవుని వైపు తిరుగుతున్నారండి, దేవుని వైపు తిరుగుతున్నారు. ఆ బంధువుల్లో ఏం జరిగిందంటే ఒక కార్యము, వాళ్ళు అప్పుడే దేవుని దగ్గర వస్తా ఉన్నారు. ఒక బిడ్డ, చిన్న బిడ్డ చనిపోయినారు. చనిపోయిన తర్వాత అందరూ వచ్చేసి తీసుకురండి, మేము బయట బాధపడతామంటే వాడు పైకి తీసుకెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తా ఉంటే పిల్లరా చనిపోయిన బిడ్డను సైతం కూడా దేవుడు బతికించాడండి. పిల్లలు చూడండి, ఏదో లాజరు చనిపోయాడు, 4 దినాలు అయింది, యేసుప్రభు వెళ్ళారు, అక్కడ కన్నీరు విడిచాడు, లాజరు బయటకు వచ్చేసినాడు. బైబిల్లో చూస్తున్నాం. కానీ నిజంగా దేవుడు మా బంధువులు అటు కార్యం చేసినాడు. అందువల్ల పిల్లరా మనం విశ్వాసం ఉంచితే, ఆవదంత విశ్వాసం ఉంటే చాలు, దేవుడు కార్యం చేస్తాడు. అందువల్లనే బద్ధకమైన పనులను నిరీక్షణ కలవాలన్నారా, మరలా మీ కోటను ప్రవేశించుడి, నేను మీకు 2 మీద కలుగు చేస్తున్నాను. పిల్లరా మన మనోహరయ్య గారు, మరి అమ్మగారు, ఈ కుటుంబం మా పరిశ్రమకు ఎంతో గొప్ప భాగ్యము. మేము 15 సమయంలో మమ్మల్ని ఎంతో బలపరిచినారు. పిల్లరా మా పాప హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ పెట్టాం. ఎందుకంటే డెంగ్యూ వచ్చింది. అటువంటి సమయంలో వాళ్ళు ఎంత మాత్రమో మాకు మా వల్ల కాదని తేల్చేసినారు. చూడండి, మీ దేవుడు మిమ్మల్ని కాపాడాలి యేసయ్య అని చెప్పినారు. అటువంటి సమయం ప్రార్థన చేస్తా ఉన్నాము. ప్రార్థన చేస్తా ఉంటే మరి అమ్మగారు కానీ అయ్యారు కానీ ఈ యొక్క ఆయుర్వేదిక మెడిసిన్ ఎక్కడ దొరకట్లేదు, పంపించినారు. అది పంపించిన తర్వాత పిల్లరా అది నా వైఫ్ నర్సు కాబట్టి ఆమె లోపలికి వెళ్ళి తీసుకెళ్ళి ఏది వస్తువు వేస్తా ఉంటే పిల్లరా డ్రాప్స్ అది మనం తాగిస్తా ఉంటే కొంచెం ప్లేట్లు లేచినాయండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఎవరిని విడిచిపెట్టడు. ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు, కష్టకాలంలో ఆదుకునే దేవుడు మన దేవుడు. దేవుడి నుంచి సహాయం దేవుడు పంపిస్తాడు. అటువంటి సమయంలో మనకు నిరీక్షణ లేదు, కానీ దేవుడు సహాయం పంపించి నా బిడ్డను తిరిగి బ్రతికించినాడండి. దేవుడు గొప్ప కార్యాలండి. దేవుడు వాగ్దానం కూడా ఇచ్చినాడు. లోకా రాసిన సువార్త 8వ అధ్యాయము 50వ వచనం అండి. లోకా రాసిన సువార్త 8వ అధ్యాయము 50వ వచనం. ఇక్కడ నీ కుమార్తె చనిపోయింది, బోధను శ్రమ పెట్టవద్దు చెప్పినాం. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడిన ఆయనతో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పర్లేదు. ఇక్కడ ఆఖరికి ఏం చెప్తున్నారు? 55వ వచనం, చిన్నదానాలు ఎమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చింది కనుక వెంటనే ఆమె లేచిను. దేవుడి యొక్క గొప్ప సహాయం చూడండి. దేవుడి బిడ్డ ప్రార్థనలు, దేవుడు పంపిన సహాయము, మెడిసిన్, ప్రార్థన, దేవుడు వాగ్దానం తిరిగి బ్రతికించడము. అది క్రిస్మస్ సమయం అండి. క్రిస్మస్ సమయము నేను ఆత్మకూరు రావాలి అని ఆ రోజు హాస్పిటల్లో ఉన్నాను. నేను ఏడ్చినాను, ప్రభా ఎన్ని ప్రసంగం చేయాలి ఆత్మకూరులో, ఇక్కడ ఉన్నాను ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళతో ప్రార్థన చేస్తున్నాను. నా బిడ్డ కోసం నేను ప్రార్థన చేయట్లా. అక్కడ ఉన్న 2-3 కుటుంబాలు వస్తే వాళ్ళతో ప్రార్థన చేస్తా ఉన్నాను. కానీ నా బిడ్డని దేవుడు బ్రతికించినాడు. ఇలా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. ఒక ఆఖరిగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి పూజ చేస్తాను, నా టైం అయిపోయింది కాబట్టి. యెషయా గ్రంథము చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 51వ అధ్యాయం 14వ వచనం. కృంగపడిన వాడు త్వరగా విడుదల పొందును, వాడు గోతులో పోడు, చనిపోడు, అక్కడ ఆహారము తప్పదు. పిల్లల కాశ్మీర్లో ఉన్నప్పుడు మరి నాకు 2 బిడ్డలు పెట్టారు, కార్యం అని. మరి మా యొక్క బాబు విషయంలో దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఒకనొక సమయంలో మరి విరోచనాలు, వాంతులు, తర్వాత హై ఫీవర్,
మరి ఆమె మెడికల్ ఫీల్డ్గా అన్ని చేస్తున్నారు, కానీ ఏమి స్వస్థత రావట్లేదు. ఒక ఆమె 80 సంవత్సరాలు ఆమె ప్రార్థన చేసి ఏం చెప్పారంటే, రోగంతోని అందరూ మీకు ఇచ్చిన అబ్బాయి దేవుడు తీసుకుంటాడు అని చెప్తా ఉంటే మేము భార్య భక్తులుగా ప్రార్థన చేసినాం. ప్రభా ఏంటి ప్రభా, ఇట్లా మేము దేవుడి సేవకు వచ్చినాము, జోగారికి సహవాసానికి, లేకపోతే దేవుడి మాట లోపల ఇంత దూరం వచ్చినాము, ఏదైనా మా దోషాలు పాపాలను మమ్మల్ని క్షమించండి, మా బిడ్డను తిరిగి తీసుకోవద్దు, మా బిడ్డ తప్పనిసరిగా మా చేతికి ఇవ్వాలని ఇంకా ఇద్దరు భార్య భక్తులు తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు పిల్లరా చూడండి, తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన పాపాలు క్షమించి మన దేశాన్ని మనం దేవుడు స్వస్థపరుస్తాడట. అప్పుడు ఈ వాగ్దానం ఇచ్చినాడు, రొంగమని వాడు త్వరగా విడుదల పొందును, గోధులో చనిపోడు, మీ అబ్బాయి చనిపోడు, తర్వాత అతని ఆహారం తప్పదు. 10 రోజుల నుంచి బేలా అయిపోయిన అబ్బాయి, ఏమీ లేదు, నో హోపు, నిరీక్షణ లేదు, కానీ దేవుడు ఏం చెప్పినాడు, నేను బ్రతికిస్తాను. తిరిగి దేవుడు బ్రతికించాడండి. మోషన్స్ ఆగిపోయినాయి, విరోచనలు ఆగిపోయినాయి, వాంతులు అయిపోయినాయి, హై ఫీవర్ అయిపోయింది, దేవుడు బ్రతికించినాడు. అందువల్ల ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం జకర్యా 9:12 బంధకంలో పడి నిరీక్షణ కలవాల మరలా మీ కోటను ప్రవేశించుడి, నేడు నేను మీకు 2 మేలు చేస్తున్నాను. ఊళ్ళో కొంతకాలం దేవుడు పరిచయం చేయడం దేవుడు సహాయం చేసినాడు. ఇప్పుడు తెలంగాణలో మహబూబ్ నగర్లో అక్కడ వెళ్ళిన తర్వాత నాకు చెప్పారు, వాళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలు, వాళ్ళు వినకపోయిన దేవుడి సువార్త ప్రకటించుకున్నారు. అక్కడ కొత్త పట్టాల స్థలంలో 2 ఫ్యామిలీస్ వస్తున్నాయండి. అంటే అమరచింత 70-80 కిలోమీటర్ దూరం, అక్కడ కూడా అమరచింతలో ఒక 15 మంది వస్తున్నారు. దేవుడు అట్లా సహాయం చేస్తున్నారు. అందువల్ల నా యొక్క కుటుంబం గురించి, నా భార్య గురించి, మా ఇద్దరు వీళ్ళ కార్యం గురించి దయచేసి ప్రార్థన చేయండి. అంతవరకు దేవునిపై పరిచయంలో ఉండాలి. ఈ అవకాశం ఇచ్చిన మనోహర గారికి మీ అందరూ వందనాలు తెలుస్తూ ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు.